హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో పట్టణం అమ్మాయి అండి. నేనైతే ఈరోజు మీ ముందుకైతే నాకు ఇద్దరు పాపలు పుట్టినప్పుడు ఏ విధమైన సింటమ్స్ ఉన్నిందో మీతో అయితే షేర్ చేసుకుందామని అని అయితే మీ ముందుకైతే వచ్చేసినాను. నాకు ఫస్ట్ పాప పుట్టినప్పుడేమో 3 మంత్స్ ఉన్నప్పుడేమో అనుకుంటా, నేను ఆయిల్ మారడం వల్ల ఏం వల్ల తెలియదు కానీ నాకు ర్యాషెస్ ఎక్కువ వచ్చేసేది. అలానే ఏమవుతుందంటే ఈ చేతులు ఉంటాయి కదా, చేతుల సందులో ఎక్కువ నవ్వులు కూడా వచ్చేసింది అనమాట. 9th మంత్లో అయితే విపరీతంగా నవ్వులు ఉండిందంటే ఏళ్ళు ఊదిపోయేలాగా నవ్వులు వచ్చేసింది. ఇంకా అలాగా నవ్వులు వచ్చేసింది. తర్వాత సెకండ్ సిమ్టమ్ వచ్చేసి నాకు ఎగ్ స్మెల్ పడేది కాదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎగ్ ఎక్కువ తినేదాన్ని కాదనమాట. అసలు ఆ స్మెల్లే పడేది కాదు. కావాలంటే చేసి పెడతాను అంతే కానీ నేను తినేదాన్ని కాదు. నెక్స్ట్ రైస్ వచ్చేసి రైస్ ఉడికేటప్పుడు ఆ స్మెల్ కొద్ది రోజుల దాకా పడకుండా ఉండింది. ఒక 3 మంత్స్ వరకు నాకు వామిటింగ్ అనేది ఉండిందనమాట. తర్వాత వామిటింగ్ సెన్సేషన్ లేదు. 9th మంత్ ఎండింగ్లో ఏమైందంటే వామిటింగ్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉండింది. అంటే వామిటింగ్ ఇది ఉండింది పాపకి, పెద్ద పాపకి ఇలా ఉండిందనమాట. ఎలా అంటే నేను చెప్పాను కదా, ఎగ్ స్మెల్ పడేది కాదు, రైస్ ఉడికే స్మెల్ పడేది కాదు, ఇంకా నాన్ వెజ్ చేసేదాన్ని కానీ ఎక్కువ తినేదాన్ని కాదనమాట. ఎక్కువ నాకు తీపి తినాలనిపించేది. లాస్ట్ పాపను కనడం అంటే ఫస్ట్ పాప చెప్పాను కదా నార్మల్ అయింది. అప్పుడైతే ఇంకా నాకు ఇంకా అవ్వబోతుంది, డెలివరీ అవ్వబోతుంది అనగా కూడా నేను ఏం చేసినంటే ఆ రోజే ఏం చేశాను, జిలేబీలు యూట్యూబ్లో చూసి జిలేబీలు ఇంట్లో చేసి తిన్నాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అప్పుడైతే జిలేబీలు చేసుకుని తిన్నా. చిన్న పాపకి ఏమైందంటే అంటే స్కిన్ కూడా ఏమవుతుందంటే మనకి డ్రై అయిపోతుంది. తర్వాత పింపుల్స్ అనేవి ఉంటాయి, పింపుల్స్ వస్తూ ఉంటాయి, ఒకటి రెండు వస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. అలా హెయిర్ ఫాల్ కూడా ఉండింది నాకు. తర్వాత మెడ భాగం నల్లగా అయిపోతే కూడా నీకు కొడుకు అని చెప్పినారు. కొడుకు లేదు, ఎవరు లేదు అంటే అలా అన్నారు. కానీ నాకు పాపే పుట్టింది. సెకండ్ పాపకు కూడా నాకేముంది ఎగ్ స్మెల్ పడలేదు. ఈమెకి ఎలా ఉన్నిందంటే కొంచెం వేరుగా ఉందన్నమాట. అంటే ఎగ్ ఒక్కటే పడలేదన్నమాట, మిగతా అన్నీ కూడా బాగానే ఉంది, హెల్త్ కూడా. కాకపోతే ఉమ్మనీరు అనేది కొద్దిగా తగ్గింది. దానికి తగినట్టు తీసుకుంటున్నాం కానీ ప్రికాషన్స్. అయినా సమ్మర్ సీజన్ కావడంతో ఎక్కువ ఏమైందంటే ఉమ్మనీరు తక్కువ అయిపోయిందనమాట. ఎలా నేను ఎండలో ఉండడం వల్ల ఎట్లనో నాకు తెలీదు, ఉమ్మనీరు అయితే తక్కువ అవుతా వచ్చింది. వాటర్ తీసుకోకపోవడమో ఏమో, అదొక్క ప్రాబ్లం. అంటే నేను డెలివరీ అయ్యేటప్పుడు ప్రాబ్లమ్ని ఫేస్ చేసినాను కొద్దిగా ఎక్కువ. ఒక 10 days వరకు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చింది అనమాట. అంతే తప్ప పాపకి ఏమీ లేదు. ఎగ్ స్మెల్ ఒక్కటే పడలేదు అంతే, మిగతా అన్నీ మామూలుగానే ఉండింది. వామిటింగ్ సెన్సేషన్ కూడా చాలా తక్కువ, పెద్ద పాపతో పోలిస్తే ఈ పాపకి తక్కువ ఉన్నింది. కానీ నాకు 5th మంత్లో కొద్దిగా ఎక్కువ ఉన్నింది. ఏది తిన్నా వామిటింగ్ వచ్చేలాగా ఉండడం, అది వామిటింగ్ ఎత్తియాలనిపించడం, గొంతులోనే ఉన్నట్టు అనిపించడం, అలా ఉన్నిందనమాట అంతే. ఇంకోటి ఏమైందంటే ఇలానే పాపకు కూడా మెడ భాగం నల్లగా అయింది. తర్వాత పింపుల్స్ వచ్చినాయి, హెయిర్ ఫాల్ కూడా ఉన్నిందనమాట. లాస్ట్ పాపని ఇంకా డెలివరీ అవ్వబోతానంటే ఆ 1 week ముందు మాత్రం విపరీతంగా దిల్పాస్ తీసుకొచ్చి తినేసినాను. తీపి ఎక్కువ నచ్చేది నాకు, తీపి తినాలనిపించేది అనమాట. దిల్పాస్ తినేదాన్ని, స్వీట్ తినేదాన్ని. ఇంతేనండి. ఈ 3rd ప్రెగ్నెన్సీలో నేను చెప్పాను కదా కంపేర్ చేసుకోలేకపోతున్నాను. ఇంకా డెలివరీ అయిన తర్వాత అంటే నాకే సిమ్టమ్స్ ఉన్నాయి, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంది, ఎవరు పుట్టినారు అనేది డెలివరీ అయిన తర్వాత అయితే మీకు అప్డేట్ ఇస్తాను. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.